ఓం నమో భగవతే వాసుదేవాయ. జనమేజయుడు పాముల మీద ఉన్నటువంటి కోపంతో తక్షకుణ్ణి కూడా ఆ యాగంలో పడేసి మరణింపజేయాలి అనే ఉద్దేశంతో యాగశాల నిర్మాణం చేయించడం మొదలుపెట్టాడు. అయితే ఒక బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాట, ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది, ఇప్పుడు మొదలెట్టినా కానీ అది ఆగిపోతుంది ఈ యాగం అని చెప్పినప్పటికీ ఆయన ఆ మాటల్ని లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చేయడం కోసమని సిద్ధపడ్డాడు. ఇది కొంతమందికి ఒక రకమైన పెంకితనం ఉంటుంది. అవతల వాళ్ళు చెప్పింది మనం చేసేది తప్పైనా సరే ఇలా చేస్తున్నావు అని చెప్తే వినిపించుకోరు. వాళ్ళు చెప్పిందే ఏదో అంటారు చూసారా, తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగాను ఆ రకంగా యాగాన్ని చెయ్యడానికే సిద్ధపడ్డాడు అతను, ఆ బ్రాహ్మణుడు చెప్పినప్పటికీ. అయితే జనమేజయుని భార్య వపుష్టమ, ఆమె కాశీరాజు కుమార్తె. భార్య లేనివాడు యాగం చేయడానికి అర్హుడు కాదు. ఇప్పుడు జనమేజయుడు భార్యాసహితుడై యక్షదీక్షితుడై సర్పయాగం చేయడానికి కూర్చున్నాడు. అందుకే చూడండి, భార్య భర్త ఇద్దరూ కలిసే చెయ్యాలి. భర్త కూడా ఒకడు కూర్చుని పూజలు పునస్కారాలు చేసేసేందుకు అర్హుడు కాదు. భార్యకి ఏ రకంగా అర్హత ఉండదో అలాగే భర్తకి కూడా అర్హత ఉండదు భార్య లేనప్పుడు. కాబట్టి ధర్మపత్ని సమేతుడయ్యే చెయ్యాలి. ఎంతమంది భార్యలున్నా, పూర్వం రాజులు చాలామంది భార్యలను చేసుకునేవారు కదండి, రాణులు చాలామంది ఉండేవారు. కానీ ధర్మపత్ని ఎవరైతే ఉందో ఆవిడనే పక్కన కూర్చోబెట్టుకుని ఈ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు జనమేజయుడు భార్యాసహితుడే యజ్ఞదీక్షితుడే సర్పయాగం చేయడానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. సర్పయాగం ప్రారంభించారు. ఒక్కొక్క పాము పేరు పిలుస్తున్నారు. అతివేగాకుల చిత్తులైపడి రుదాతాసి విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహుల్ నవాసుగ్రక్త నేత్రుల్ మహోన్నతులేక త్రికపంచ సప్త నవ నానామస్తకుల్ పల్వురుద్ధ నాగేంద్రులు బ్రహ్మదండహతి ఆర్తధ్వానులై వహినిలోన్. బ్రహ్మదండహతి అంటే బ్రహ్మదండం చూడండి, దాన్ని పెట్టి కొడితే పడిపోయినట్టుగా ఒక్కొక్క పేరు చెప్పి ఋత్విక్కులు పిలుస్తుంటే ఒక పడగ పాములు, 2 పడగల పాములు, 5 పడగల పాములు, 9 పడగల పాములు, పెక్కు తలలు కలిగిన పాములు, పసుపు రంగు, తెలుపు రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, పొడుగు పాములు, పొట్టి పాములు, లావుగా ఉన్నవి, సన్నగా ఉన్నవి, ఇన్ని పాములు గిరగిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి తలలు పగిలిపోతుంటే, పెడిల్లుమని శబ్దం చేస్తూ విషం చిమ్ముతూ కాలిపోతుంటే దిశ్చక్రం అంతా సర్పముల విధ్వంసతలతో మారుమోగిపోతుంది. అందరూ చిత్రవిచిత్రంగా ఇదేమి యాగమా అని చూస్తూ ఉండగా ఆకాశంలోంచి రంగురంగుల పాములు అనేకం వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. ఇది చూసి తక్షకుడు చాలా భయపడిపోయాడు. దేవేంద్రుడు ఆయనకు స్నేహితుడు. ఎవరికి? తక్షకుడికి. వెళ్ళి రక్షించని ఇంద్రుడి చాటను దాక్కున్నాడు. ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన కొన్ని పాములు బతుకుతాయి అన్నమాట విని, నీవు కంగారు పడుకు, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ యాగాన్ని ఆపుతాడు, నీవు బతుకుతావు, బెంగపెట్టుకోవద్దని చెప్పి తక్షకుణ్ణి ఇంద్రలోకంలో కూర్చోబెట్టాడు. ఇంతలో వాసుకి గబగబా పరిగెత్తుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, జనమేజయుడు చేస్తున్న యజ్ఞంలో నీ సోదరులైన మా జాతి అంతా పడిపోతుంది. ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి. నీవు వెంటనే నా మేనల్లుడైనటువంటి అస్థీకుడిని పంపించవలసింది. నీ పేరు జరాత్కరువు. నిన్ను జరాత్కరుడికి ఇచ్చి వివాహం చేసినది మీ ఇద్దరికీ పుట్టే పిల్లవాడి వల్ల సర్పజాతిని కాపాడడానికి. కాబట్టి వెంటనే నీ కొడుకును పంపు అన్నాడు. మనం ఇంతకు ముందే కదండి చదువుకున్నాం, విన్నాం కదండి. జరాత్కరుడి అన్నగారు వాసుకి. జరాత్కరుడు అనేటటువంటి అతనికి మునికి కలిపి పుట్టిన పిల్లవాడు అస్థీకుడు కదండి. కాబట్టి అస్థీకుడిని పంపిస్తే సర్పయాగం ఆగుతుంది అని చెప్పి వాసుకి గబగబా చెల్లెల దగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు, మీరు బెంగ పెట్టుకోకండి, పడిపోయిన కద్రవ పుత్రులు పడిపోయారు, మిగిలిన వారిని రక్షించే భారం నాది అని అస్థీకుడు బయలుదేరి జనమేజయుడు చేస్తున్న సర్పయాగశాలలోకి ప్రవేశించాడు. కద్రవ పిల్లలకి శాపం ఇచ్చింది కదండి, సర్పయాగంలో పడిపోతారు మీరు అని. కాబట్టి అంతవరకు పడిపోయారు, మిగిలిన వాళ్ళని నేను రక్షిస్తానని చెప్పి అస్థీకుడు వెళ్ళాడు. అస్థీకుడు మహా తేజోమూర్తి. అతను నడిచి వస్తుంటే రాజు, ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఆయన అన్నాడు, మహానుభావ జనమేజయ, నీవు చంద్రవంశంలో పుట్టిన గొప్ప రాజువి.
రాజర్షివి. ప్రజలందరినీ ధర్మంతో పరిపాలన చేస్తూ ఆనాడు ధర్మరాజు నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘుమహారాజు, అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలించావు. నాయనా, ఈ భూమండలం అంతటికీ నీవు చక్రవర్తి అయిన తర్వాత నీ రాజ్య పరిపాలనలో నీవు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋత్విక్కులను పిలిచి నీవు వారికి గొప్ప సంభావనలు ఇచ్చావు. ఆ యజ్ఞదీక్షితులైన ఋత్విక్కులకు నీవు ఇచ్చిన దక్షిణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తిని పొందారు. నువ్వు ఇక్కడ నియంత్రణం చేసిన ఋత్విక్కులు చాలా గొప్పవారు. వారు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు. ఒకానొకనాడు బ్రహ్మగారు పూర్వదిక్కున చేసిన యజ్ఞం కన్నా ఇవాళ నీవు చేస్తున్న యజ్ఞం చేస్తున్న ఋత్విక్కులు చాలా గొప్పవాళ్ళు. కురువంశవర్ధన, జనమేజయ, నువ్వు చేస్తున్న ఈ యాగం ఎంత గొప్పదో తెలుసా? ఒకనాడు మహారాజైన నలుడు చేసిన యజ్ఞము, ధర్మరాజు చేసిన రాజసూయ యాగము, ప్రయాగలో బ్రహ్మగారు చేసిన యజ్ఞము, పాసము చేతిలో పట్టుకుని వరుణుడు చేసిన యజ్ఞము, కృష్ణుడు చేసిన యజ్ఞము, చంద్రుడు చేసిన యజ్ఞము, నీవు చేసిన యజ్ఞము, ఇవయ్యా యజ్ఞాలంటే. ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా! అసలు మిగిలిన యజ్ఞములన్నిటికన్నా నీ యజ్ఞం ఎందుకు గొప్పదో తెలుసా? ఈ యజ్ఞంలో ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు. మహానుభావుడు అపారమైన విద్వత్తు కలిగినవాడు, ధర్మమూర్తి, మూడు లోకముల యందు ఖ్యాతి కలిగినవాడు, కృష్ణద్వైపాయనుడన్న పేరు కలిగినవాడు. ఆయన వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చుని ఈ యజ్ఞమునంతటినీ పరిశీలనం చేస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చునుంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంక వేరే చెప్పాలా నాయన? నువ్వు చేసే యాగాలలో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కూర్చుని హవిస్సులను స్వీకరిస్తూ కుడిపక్కకి తిరిగే జ్వాలాలు కలిగిన వాడై నిరంతరము నీ కోరికలను ఈడేర్చువాడవుగాక. నీకు అంత కీర్తిమంతుడివి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీవు అంత కీర్తిమంతుడు అవుగాక అని ఆశీర్వచనం చేశాడు. నీవు ఇంత కీర్తి గడించిన వంశంలో పుట్టినవాడివి, ఇంత దయాళునివి, అంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దలను కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడివి, ఇంతకుముందు ఎన్నో యాగాలు చేసినవాడివి, ఎన్నో దానధర్మాలు చేసినవాడివి. నింద లేకుండా బొందిపోతుందా? ఏదో కారణానికి నీ తండ్రి పడిపోవలసి వచ్చింది, పడిపోయాడు. ఆ నింద కాకపోతే వేరొక కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యం పెట్టుకుని యాగం చేసి నీ చరిత్రకు అంతటికీ మచ్చ తెచ్చుకుంటావా? ఇలాంటి యాగాలు చేయవచ్చునా అన్నాడు. ఇది అంతరమైన ప్రశ్న. వెంటనే జనమేజయుడు చాలా సంతోషించి, మహానుభావ, నీ దివ్యమైన తేజస్సు, నీ వాక్కులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడు. దానికి వెంటనే అస్థీకుడు అన్నాడు, నీవు నా బంధువులైనటువంటి సర్పాలన్నీ ఇందులో పడిపోయి కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదన తీరేటట్టుగా నేను సంతోషించేటట్టుగా పరమదయతో ఈ యజ్ఞాన్ని ఆప్ చేసి ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేదే విషం. ప్రాణుల పట్ల దయ పెంచుకోవడం అనేదే అమృతం. కాబట్టి నాయనా, నీవు వేరుగా అమృతం తాగక్కర్లేదు, దయతో ఉండటమే అమృతం తాగడం. కాబట్టి కక్ష అన్నదానిని పక్కన పెట్టి దయ అన్నదానిని నీ మనసులోకి తెచ్చుకో. ఒకటిని చంపినందుకు ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు. అప్పుడు నీకు చంపబుద్ధి వేయదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని ఇక్కడితో ఆపు చేసే. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇక ఇప్పటికైనా ఆపితే నా తల్లి వైపు బంధువులైన సర్పములన్నీ మిగిలి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అనేసరికి ఆ సభలోని వాళ్ళందరూ అన్నారు, ఇటువంటి మహానుభావుడు, తేజోమూర్తి, తపస్శాలి అయినవాడు సభా మంటపంలోకి వచ్చి నాకిది కావాలి అని అడిగితే వాడికి అది ఇచ్చినంత మాత్రం చేత అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే చాలా గొప్ప. అటువంటి వాడు వచ్చి యాచించడం కన్నా అదృష్టం వేరొకటి ఉండదు. ఇవాళ నీవు యాగం ఒకందుకు మొదలుపెట్టావు, కానీ నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనసులో పుట్టిన కోరిక తీర్చి నీవు ఈ యాగం ఆపివే అనేసరికి జనమేజయుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. మళ్ళీ వీళ్ళు అన్నారు, ఆయన మనసు సంతోషిస్తే నీవు అపారమైన పుణ్యాన్ని పొందుతావు. కొడుకు అంత పుణ్యం చేస్తే నీ తండ్రి అన్ని ఉత్తమగతులకు పొందుతాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? కాబట్టి నీవు చేస్తున్న యాగాన్ని ఆపేసే అన్నారు. అనేసరికి వెంటనే ఆ యాగాన్ని ఆప్ చేసేశాడు జనమేజయుడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పిన మంత్రం వలన తక్షకుడు అగ్నిహోత్రమును వెదజల్లుతూ ఇంద్రుడి సింహాసనం నుండి వేరైపోయి ఆ మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి హోమగుండంలో పడిపోయాడు. పడిపోబోతుంటే వెంటనే అస్థీకుడు ఆయనను, అలా ఉండు, నీకేం భయం లేదు, ఆగు, నీవు యాగాగ్ని యందు పడనవసరం లేదు అన్నాడు. అస్థీకుని నోటి మాట ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్న తక్షకుడు తప్పుకొని పక్కకు వెళ్ళి పడ్డాడు.
అలా పడిపోయి బతికిపోయాడు. ఆ కారణం చేత ఇప్పటికీ ఎక్కడ అస్తీకుని కథను చెప్పుకుంటారో, ఎక్కడ అస్తీక మహర్షిని తలుచుకుంటారో, అక్కడ ఎంత విషపూరితమైనటువంటి సర్పాలైనా తలలు దించేస్తాయి. అస్తీకుడి కథ విన్న వారి జోలికి గాని, భక్తితో ఆయనకి నమస్కరించిన వారి జోలికి కానీ పాములు రావు. కాబట్టే ఎప్పుడైనా పాములు లాంటివి ఏమైనా కనబడినా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉంటూ ఉంటాయి కాబట్టి, ఈ అస్తీకుడి కథని తలుచుకోవడం కానీ, లేకపోతే అస్తీక అని మనం అనుకున్నా కానీ ఆ పాము కనబడిన వెంటనే ఎటువంటి పాములైనా సరే నిశ్శబ్దంగా ఉండిపోయి అవి వాటంతటా వెళ్ళిపోతాయి. లేకపోతే మనం పంపించేయడానికి ప్రయత్నం చేసినా అవి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైతే జగద్గురువుకి జరత్ జగత్కారుకి జరాత్కరుడికి పుట్టిన ఈ అస్తీకుని వలన ఉభయ వంశాలు తరించి సర్పయాగాలలో పాములు పడిపోకుండా రక్షించబడిన కథ వింటున్నారో అటువంటి వాళ్ళకి పాములు వంటి పాపములను కూడా తొలగి భగవంతుడిని చేరడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి యోగ్యమైన స్థితిని దీనికి ఫలశ్రుతిగా చెబుతూ మహోత్కృష్టమైన జనమేజయ సర్పయాగం అస్తీకి మహర్షి వలన ఆగిన సందర్భాన్ని, కద్రువ కృతయుగంలో ఇచ్చిన శాపం కలియుగ ప్రారంభంలోనే ఎలా కట్టి కుడిపిందో, బ్రహ్మగారు అన్న వాక్కు ఎలా నిజమై ఒక మహాపురుషుడు యాగాన్ని ఆపి దుష్ట సర్పాలను నశించిన తర్వాత మిగిలిన పాములు ఎలా బతికాయో ఈ కథలో చెప్పబడింది. కాబట్టి చూడండి, మనం పాముల్ని చూడగానే భయపడిపోయి సగం మందిని అదేమి కాటేసినా కూడా విషసర్పం కాకపోయినట్టుకి భయం వల్ల హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారంటూ ఉంటారు. కాబట్టి ఈ పాములు ఎలా బతికాయి, ఏం జరిగింది అన్న కథ అంతా కూడా మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు ఇక ముందు నుంచి భయం ఏదైనా అనిపిస్తే ఈ కథను ఒకసారి మనసులో తలుచుకుని భగవంతుడికి స్మరణ చేసుకుంటూ అస్తీకుడిని కూడా తలుచుకుంటే ఎటువంటి పెద్ద పాములైనా సరే పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఒకసారి మహాపురుషులైన వారు కోపంతో కానీ, అనుగ్రహంతో కానీ ఒక వాక్కుని విడిచిపెట్టినట్లయితే అది ఎప్పుడో అప్పుడు అనుభవంలోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైన ధర్మ సూక్ష్మాలతో కూడిన ఈ కథాభాగాన్ని మహానుభావుడు నన్నయ్య భట్టాచార్యుడు అందించి మనల్ని కృతార్థులను చేశారు. దీంట్లో చూడండి ఎన్ని ధర్మ సూక్ష్మాలు వివరించారో. మనం దీనిని గనక జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టిన వాక్కు బ్రహ్మదండం కన్నా గొప్పదై పడగొట్టేస్తోంది అని చూపిస్తూ ఉంటుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసినవాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరమై ఉంటుంది. శృంగి వాక్కు విడిచిపెట్టాడు, సమీకుడు దానిని ఉపసంహారం చేయమని అడిగాడు. నాన్నగారు, నేను విడిచిపెట్టిన శాపవాక్కు అప్పుడే తక్షకంలో ప్రచోదనం చేసేసింది, కాబట్టి దానిని వెనక్కి తీయలేను అన్నాడు శృంగి. కద్రువ శాపవాకు విడిచిపెట్టింది, వెనక్కి తీయలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహ వాకు విడిచిపెట్టారు, పాములు రక్షించబడ్డాయి. కోపంతో విడిచిపెట్టిన వాకు భూతదయ లేని పనే విషం. భూతదయ సకల ప్రాణులు సంతోషంగా ఉండాలనే మనస్సుతో జీవించడమే అమృతం. కాబట్టి మనం అమృతం తాగి ఉండాలి అన్న కోరిక ఉంటే మనం భూతదయతో అందరి పట్ల కారుణ్యంతో సంతోషంగా భగవంతుణ్ణి అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గమని అన్యాపదేశంగా నన్నయ్య భట్టారకుడు ఋషితుల్యుడు కనుక సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కారణ్యాలు మంచివి కావని బోధ చేసి చెప్పినటువంటి పరమోత్కృష్టమైన కథ ఈ కథ. కాబట్టి ఇది విన్న తర్వాత అయినా సరే మనం కొంచెం మారి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరాలు చెప్పేయడం, వాడికి వీడికి ఏ రకంగా దెబ్బలాట పెడదామా అని ఆలోచించడం, ఇటువంటివన్నీ ఏమీ చేయకుండా అనవసరంగా ఒకళ్ళని కోపంతో తప్పుడు మాటలుగా మాట్లాడకుండా ఎంతో జాగ్రత్తగా మాట్లాడే ముందు ఒక్కసారి మనలో మనం ఆలోచించుకుంటూ, ఈ మాట ఒక తప్పుడు మాట అంటున్నాము అన్నప్పుడు అదే మాట మనల్ని ఎవరైనా అంటే మనం ఎంత బాధపడతాము అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళని లేని మాటలు ఏదో ఎవరైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఎవరో ఉంటారు, నలుగురు మనుషులు కలిస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకుండా అంతా రామాయణాలు భారతాలే మాట్లాడుకుంటారటండి ఈ కలియుగంలో. లేదు కదా. ఫలానా ఆవిడ అలా చేసిందిట, తెలిసిందా అనగానే అది నిజమని మనం నమ్మేయకూడదు. ఒకవేళ నమ్మినా నిజమే అని తెలిసినా ఇంకొకరికి చెప్పడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ ఆవిడ పరిస్థితి ఏమిటి, ఆవిడ ఎందుకు అలా చేసింది, లేకపోతే ఆయన ఎందుకు అలా చేశాడు అని ఏ పరిస్థితుల్లో ఆ రకంగా తప్పు పని చేశాడా, ఒప్పు పని చేశాడా, అది చేసినది చూసిన వాళ్ళకి ఒక రకంగా అనిపించవచ్చు, చేసిన వాళ్ళకి ఇంకో రకంగా అనిపించవచ్చు, విన్న వాళ్ళకి ఇంకో రకంగా అనిపించవచ్చు. కాబట్టి ఎప్పుడూ ఒక వ్యక్తిని
ఎవరినైనా సరే చిన్నవాళ్ళు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, ముసలివాళ్ళు అవనండి, అనవసరంగా మనకు తెలియకుండా వాళ్ళ మీద నింద వేయడం కానీ, ఆ నింద వేసి మనం ఆనందించడం కానీ చేయకూడదు. ఎందుకంటే రేపొద్దున ఆ నింద వేసింది మనమే అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కనుక బాధతోటి ఆహ్, కష్టంతోటి ఏదైనా మాట మనసులో కనుక అనుకున్నాడనుకో, ఇలా అన్నాడు నాకు రేపొద్దున వాడికి కూడా ఆ గతి పడితే తెలుస్తుంది అని మనసులోనైనా అనుకున్నాడనుకోండి, నిజంగా ఎటువంటి తప్పు చేయనివాడు ఆ రకంగా అనుకుంటే భగవంతుడు ఆ వ్యక్తి వెంపే ఉంటాడు కదండీ! కాబట్టి లేనిపోనివి చెప్పినందుకు మనం బాధపడాల్సొస్తుంది తర్వాత. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషిని అనవసరంగా మనం ఏది నింద వేయకూడదు. ఏ పొరపాటున మాట తోలకూడదు. ఏ అనవసరంగా చూడండి, మనిషినే కాదు ప్రాణుల్ని కూడా, కుక్కలు, ఆవులు మన ఇళ్ళ ముందుకొస్తూ ఉంటాయి. ఏదో మాటతోటి నోటితోటి కుక్కలనైతే ఛీ! ఛీ! అనో, లేకపోతే ఆవులనైతే వెళ్ళు ఇప్పటి నుంచనో ఏదో అలా ఏవో ఏమైనా గట్టిగా అరవడమో చేస్తూ ఉంటారు. అలా కాకుండా కర్రలిచ్చుకొని కొట్టేసి, రాళ్ళిచ్చుకు కొట్టేసి, అవి కుయ్యో, కుయ్యో, కుయ్యోమని ఏడుస్తూ, కొంతమంది చూడండి పడుకుని ఉన్న కుక్కల్ని, ఆవుల్ని ఏదో భయపెట్టేస్తూ వీళ్ళు ఆనందపడిపోయి గట్టిగా నవ్వేసుకుంటూ ఉంటారు. ఆ భయమైన సమయంలో అదేదైనా శాపంలాగా ఏదైనా అనిందే అనుకోండి, మనకి తెలీదు కదండీ దాని భాష. దానికి తగ్గట్టుగా మనకి తప్పకుండా ఎప్పుడో ఒకసారి మనకే, మన పిల్లలకో, ఎవరికో ఒకసారి అది ఆ శాపం లాంటిది తగిలి కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన నోటి వెంట చెడు మాటలు రాకుండా ఉండేటట్టుగా, చెడు ఆలోచనలు రాకుండా మన మనస్సుని మన మెదడులోకి చెడు ఆలోచనలు రాకుండా మన మనస్సుని కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది తప్పకుండా చేయాలి. ఎప్పుడూ భగవంతుడిని ప్రతి ఒక్కళ్ళలోనూ చూసుకుంటే మనం ఇటువంటి చెడు పనులు చెయ్యలేం. ఎవరి చేత చెడు మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఈ అస్థీకుడి కథ గనక మనం విన్నప్పుడు, ఈ జనమేజయుడు యాగం గురించి తలుచుకున్నప్పుడు, ఇవన్నీ మంచి విషయాలు ఎంతలా ఉన్నాయి అన్నది మనకి తెలియాలని చెప్పి నన్నయ్య భట్టారకుడు తన ఆహ్, ఈ భారతంలో తెలుగులో అనువదిస్తూ మనందరికీ కూడా ఇన్ని విషయాలు, ఎంతో చక్కటి విషయాలు చెప్పేటట్టుగా ఈ కథని మనకి అందించారు. కాబట్టి అంటే కథ అంటే కథ కింద చెప్పుకుంటున్నాం కాబట్టి అనుకుంటున్నాం కానీ ఇది నిజంగా జరిగిన విషయమే. కాబట్టి మనమందరము కూడా ఇవాళ ఈ అస్థికుడి కథ విన్నాం కాబట్టి జనమేజయుడు యాగం ఏ రకంగా ఆయన ఆపేశాడు, తక్షకుడిని ఏ రకంగా రక్షించాడు అన్న విషయాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇక ముందు నుంచి మనం కూడా ఎటువంటి ప్రాణులైనా సరే ఎప్పుడైనా ఏ పాము గాని ఏదైనా కనిపించినా భయపడకుండా ఈ అస్థీకుడి కథని మనసులో తలుచుకుని నమస్కారం పెట్టుకుని ఆ పరమేశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటే ఎటువంటి బాధ లేకుండా ఏ సర్పముల వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మనం రేపటి పారాయణంలో ఇక్కడితోటి మనకి 2 ఆస్వాలు అయిపోయాయి. కాబట్టి రేపు తృతీయ ఆశ్వంలో మిగిలిన భారతంలోని ఆది పర్వం యొక్క కథని కొనసాగించుకుంటూ మనం రేపటి పారాయణం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.